नाजरीन अस्सलाम वालेकुम। आईएनए टुडे में आपका खैर मकदम है। एमआरपीएस के लीडर मंदा कृष्ण मादिगा को गिरफ्तार करने पर बीजेपी के तेलंगाना के सदर डॉक्टर के लक्ष्मण और एमएलसी रामचंद्र राव ने आज उनको चंचलगुड़ा जेल पर जाके मुलाकात की। रियासत तेलंगाना के बीजेपी के सदर डॉक्टर के लक्ष्मण ने अपनी पार्टी के एमएलसी रामचंद्र राव के साथ आज चंचलगुड़ा जेल का दौरा करते हुए हालिया गिरफ्तार कर लिए जाने वाले एमआरपीएस के सदर कृष्णा मादिगा से मुलाकात की और इजहार यगानिगत करते हुए बताया कि टीआरएस हुकूमत बिना इंजन के हवाई जहाज की तरह चल रही है, जिसका अंजाम एक ना एक दिन बुरा ही निकलेगा। जबकि दूसरी खबर भी साथ ही साथ मौसूल हुई है कि गिरफ्तार किए गए सदर कृष्णा मादिगा को कोर्ट ने मशरूत बेल दे दी है। నేను రాష్ట్ర అధ్యక్షునిగా నాతో పాటు ఎమ్మెల్సీ రామచంద్ర గారు ఇద్దరము జైల్లో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారిని కలిసి పరామర్శించడం జరిగింది. వర్గీకరణ సమస్య న్యాయసమ్మతమైన డిమాండ్. భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. అంత్యోదయ అనేది మా సిద్ధాంతం. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి అత్యంత పేదరికంలో మగ్గి మరి విస్మరింపబడ్డటువంటి ఆ వర్గీకరణ సమస్య పరిష్కారంలో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో దాదాపు 16% ఉన్నటువంటి ఎస్సీలు ఈ న్యాయసమ్మతమైన డిమాండు అఖిలపక్షం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళాలనే నిర్ణయం అసెంబ్లీలో జరగడం, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఆలస్యమైందని 40 రోజులైందని అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళాలంటే ఒక ఆవేదనతో మందకృష్ణ మాదిగ గారు ఒక బహిరంగ సభ తదనంతరం ఒక ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది, నిరసించే హక్కు, సమ్మె చేసే హక్కు. దానిని ఏదైనా ఉల్లంఘిస్తే మరి దాని మీద ఏదైనా మరి కేసులు పెట్టచ్చు, కానీ జైలుకు తీసుకెళ్లేంత అక్రమ కేసులు ఇది, నాన్ బెయిలబుల్ కేసులు. ఒక్కసారి ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కసారి పరిశీలించారు. రైలు రోకోలన్నాం, రాస్తా రోకోలన్నాం, చివరికి మిలియన్ మార్చ్ కూడా అన్నాం. అంత పెద్ద ఎత్తున జరిగిన మిలియన్ మార్చ్లో కూడా మరి ఆ రోజు మనం చూసాం